టాలీవుడ్ లోనూ నయీం లింకులు బయటపడుతున్నాయి. నయీం కు టాలీవుడ్ లో ఉన్న కొంతమంది పెద్దలకు సంబంధాలున్నట్టు ఆధారాలతో సహా చెప్తున్నారు నిర్మాత నట్టికుమార్. 5గురు ప్రముఖులపై విచారణ జరిపితే అందరి లింకులు బయటపడతాయంటున్న నట్టికుమార్ తో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. నయీంకు టాలీవుడ్తో ఉన్న లింకులు బయటపడుతున్నాయి. ఇప్పుడిప్పుడే కొంతమంది ధైర్యం చేసుకుని ఆ ప్రొడ్యూసర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు బయటకు వచ్చి తాము నయీం బాధితులమని చెప్తున్నారు. అయితే ఇప్పుడు చూసినట్లయితే నట్టికుమార్ ఏదైతే గతంలో కూడా కొన్ని లింకులకు సంబంధించి కావచ్చు, కొంతమంది గ్యాంగ్స్టర్ల గురించి కావచ్చు, కొన్ని విషయాలను ధైర్యంగా బయట చెప్పిన నట్టికుమార్ ఇప్పుడు నయీం సంబంధించి తాను కూడా ఒక బాధితుని చెప్పి మీడియా ముందుకు రావడం జరిగింది. సరే చెప్పండి, మీరు నయీం బారిన ఏ విధంగా పడ్డారు? నయీం విధంగా ఒక బారిన పడటానికి మాకు టోటల్గా శ్రీకాకుళం జిల్లా ఫస్ట్ మూల కారణమైందండి. శ్రీకాకుళం జిల్లాలో నాకు ఒక థియేటర్ ఉండేది, నర్సనపేటలో వెంకటేశ్వర మహల్ అని. వెంకటేశ్వర మహల్ థియేటర్ నాకు 12 సంవత్సరాలు రిజిస్టర్డ్ లీజు. నేను అక్కడ మొత్తం రీమోడల్ చేసుకోవడానికి కానీ అంతా అగ్రిమెంట్ ప్రకారం పక్కా డాక్యుమెంట్ ప్రకారం చేసుకున్నాం. అలాగే అన్ని రీమోడల్ మీ విశాఖపట్నంలో చాలా థియేటర్లు తీసుకున్నాం. అది తీసుకున్న క్యాంటీన్ అంతా కూడా మాకు మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత అక్కడ జగ్గిరెడ్డి అని బాయ్ మనిషి ఒక ఆయన ఉన్నాడు. అంటే బాయ్ అంటే నయీం బాయ్ అంటారు. బాయ్ మనిషి ఒక ఆయన అక్కడ మూడు థియేటర్ల క్యాంటీన్లు వాళ్ళవే. ఎంటైర్ ఉత్తరాంధ్రలోనే కాదు, విజయవాడ నుంచి అప్ టు క్యాంటీన్లు అన్నీ వాళ్ళవే. నేను ఒక్కనే అక్కడ యాంటీ ఉన్నాను, ఆపోజిషన్లో ఉంటే. దాని థియేటర్ని మామూలుగా నన్ను అడిగారు, నేను ఇవ్వలేదు. అయితే నాకు వాళ్ళకి వానర్స్ని ఇంకా ప్రెజర్ పెట్టారు. వానర్స్ వచ్చి నాకు గొడవ జరగడం అయింది. జరిగితే నేను ఏదో జరుగుతుందని చెప్పి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు బయట తోసేశారు. బయట తోసిన తర్వాత నేను అక్కడ ఎస్ఐ దగ్గరికి వెళ్ళాను. ఎస్ఐ వెళ్తే ఎస్ఐ వచ్చి డైరెక్ట్గా వెపన్ పెట్టాడు నా మీద. పెట్టి ఇలా టోటల్గా బాయ్ చెప్పాడు, మీకు ఎట్టి పరిస్థితులు ఇక్కడ ఉండడానికి లేదు, అచ్చెన్నాయుడు గారు అంత క్లియర్గా ఉన్నది, దీంట్లో నువ్వు బయటకు వెళ్ళిపోలేదు అని చెప్పాను. హైదరాబాద్ వచ్చేసి కంప్లైంట్ పెట్టాను. డైరెక్ట్ కంప్లైంట్ పెట్టి కోర్టులో వేసాను కేసు. కోర్టులో వేసిన తర్వాత కోర్టు డిక్లేర్ ఇచ్చింది. ఇమీడియట్లీ దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ముందు యాక్షన్ తీసుకున్నాను. యాక్షన్ తీసుకున్న తర్వాత అక్కడ ఎస్పీ దగ్గరికి వెళ్ళాను. ఎస్పీ బ్రహ్మారెడ్డి గారు వెంటనే సీఏతో అప్పుడే 3 రోజులు అయింది వచ్చి ఆయన ఇలా అడిగారు. అడిగితే ఇలాగ అచ్చెన్నాయుడు గారు ఎన్వైర్న్మెంట్ ఇలాగ ఏదో చెప్తే దీంట్లో నేను ఏమీ చేయలేను అని చెప్పేసి అన్నాడు. అనే తర్వాత ఇది ఎంతదాకా కరెక్ట్ సార్, నా పొజిషన్లో ఉన్న థియేటర్ ఏంటి, నేను డబ్బులు పెట్టడం ఏంటి, నా థియేటర్ ఇలా బయట తోసేయడం ఏంటి అది అని చెప్పేసి నేను వెంటనే బాయ్ మనుషులు జగ్గిరెడ్డి అని ఆయన హ్యాండ్ ఓవర్ అయిపోయాడు. హ్యాండ్ ఓవర్ చేసేసుకున్న థియేటర్. ఆ తర్వాత నాకు వైజాగ్లో ఒక సైట్ విషయంలో చిన్న డిస్ప్యూట్ వచ్చింది. ఒక సైట్ విషయంలో చిన్న డిస్ప్యూట్ వస్తే ఆ డిస్ప్యూట్లో నేను ఆర్థిక లావాదేవీలుగా నేను కూడా వ్యాపారంలో మామూలుగా డబ్బులు పెడుతుంటా కాబట్టి ఒకరు బ్యాలెన్స్ ఉన్నాను డబ్బులు. ఆ బ్యాలెన్స్ డబ్బుల్లో నేను వాళ్ళు అడిగారు, నా దగ్గరికి వచ్చి అడిగారు, డబ్బులు అడిగారు. నేను కొంచెం లేట్ అవ్వడం మాత్రం వాస్తవమే. ఆ డబ్బులు అయితే నేను ఆ డబ్బులకు ఒక సైట్ ఇస్తానని చెప్పేసి అన్నాను. వాళ్ళు నా కార్లో ఎక్కించుకొని అక్కడ దాకా నేను ఆ క్యాన్సర్ హాస్పిటల్ దాకా రమ్మని అడిగారు. క్యాన్సర్ హాస్పిటల్ దాకా వచ్చాను. అక్కడి నుంచి నయీం బండి వచ్చింది. నయీం బండిలో వాళ్ళు వెళ్ళిపోయారు. మనకి ముఖ్య నేత, ఒక ఇంపార్టెంట్, అందరికీ కూడా రాష్ట్రానికి ఒక కులానికి ఒక నేత ఉన్న ఒక వ్యక్తి నా దగ్గర ఉన్నాయి అప్పట్లో. వెంటనే అలర్ట్ అయ్యి రేపు ఉదయం నేను లాకర్లో ఉన్నా, రేపిస్తాను అన్నాను. అక్కడ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిన తర్వాత నేను సింగపూర్లో ఉన్నా. అక్కడ స్టార్ట్ అయింది, నేను అక్కడ నుంచి తప్పించుకున్నా. ఇవాళ రేపు అని తప్పించుకున్నా. అక్కడి నుంచి వైజాగ్ వెళ్ళి నేను సిపి గారికి ఈ విషయం నేను చెప్పాను. ఫస్ట్ ఏసీపీ గారి దగ్గరికి వెళ్ళాను. ఏసీపీ గారి దగ్గరికి వెళ్తే నీకు ఒక 20 లక్షల కావాలంటే ఇప్పిస్తాను నేను ఏదో చెప్పాడు. ఒక ఫ్లాట్ విషయంలో 20 లక్షల కావాలంటే ఇప్పిస్తాను. ఏసీపీ రమణమూర్తి ఆ భువనగిరి సీఏ చేశాడు, మల్కజ్గిరి చేశాడు. అక్కడి నుంచి ఇప్పుడు ఏసీపీ. కోర్టు త్రూ చూసుకోవాలనుకుని కోర్టు త్రూ నేను చూసుకున్న సమయంలో నాకు ఒక 1.5 month క్రితం నాకు బాగా మిత్రుడు, ఆప్తుడు, నేను సింగపూర్లో ఉంటుండగా నాకు మెసేజ్, ఒక ఫోన్ వచ్చింది. 2 సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నాడు, నాకు మంచి మిత్రుడు. నీ మీద ఏదో ఒక కిడ్నాప్ జరుగుతుంది, నయీం మనుషులు ఏదో చేయాలని ప్లాన్ చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండు అని. ఎందుకంటే ఆయన పేరు బయట పెట్టాలని తెలుసుకోలేదు, పెట్టను. అది మామూలుగా నేను కంప్లైంట్ రూపంలో ఉండేది కంపల్సరీ పెడతాను. కానీ ఇప్పుడు ఎందుకంటే నాకు ఆ రోజు నన్ను కాపాడిన వ్యక్తి ఆయనే, జాగ్రత్తగా ఉండు అన్నాడు. అంటే నేను ఇమ్మీడియట్లీ అలర్ట్ అయ్యి నేను జాగ్రత్తగా 20 రోజులకి ఎన్కౌంటర్ జరిగిన తర్వాత నాకు కనకారెడ్డి ఎమ్మెల్యే మల్కజ్గిరి, ప్రెసిడెంట్ ఎమ్మెల్యే మల్కజ్గిరి, మా ఇల్లు కూడా అక్కడే. చర్చ్ బ్యాక్ సైడ్, అంటే ఒక 100 గజాల దూరంలో పోలీస్ స్టేషన్ ఉంది, చర్చ్ ఉంది. చర్చ్ బ్యాక్ సైడ్ కనకారెడ్డి గారి గెస్ట్ హౌస్ ఉంది. దాంట్లోనే నయీం మనుషులు ఇప్పుడు కూడా 40 members 30 members అక్కడ ఉంటున్నారు. మరి ఆయన ఎందుకు ఇచ్చాడో, ఏ ఇబ్బందులతో ఇచ్చాడో, ఏం చేశాడో దొరకలేదు. యాక్చువల్గా ఇప్పుడు కూడా పెట్టకపోతుంది, కానీ దొరకలేదు అంటున్నారు. మరి ఎదుర్కొంటే 15 గజాలు పోలీస్ స్టేషన్ ఎదుర్కొంటేనే బాజా బజింద్రులతో తిరుగుతున్నారు కదా. మరి వాళ్ళందరినీ కూడా ఎందుకు పట్టుకోలేదు దేనికనేది కూడా నాకు అర్థం కావట్లేదు. ఒకటి, మరి దీనికి
ఎందుకు మరి సీరియస్ యాక్షన్ తీసుకోలేదు అనేది ఒకటి. చాలా లింక్స్ ఉన్నాయి. ఆ లింక్స్ కూడా సినిమా ఫీల్డ్లో మాట్లాడితే 8.5 కోట్ల రూపాయలు బండ్ల గణేష్ అంటే పేరు చెప్పకుండా ఇచ్చారు అంటున్నారు, ఒక చిన్న నిర్మాత అంటున్నారు. దీనికి పుల్ స్టాప్ పెట్టాలి. అసలు ఏంటి జరిగింది అనేది కూడా విషయాలు బయటకు రావాలనే ఉద్దేశంతోనే నేను పబ్లిక్ రావడం జరిగింది. పబ్లిక్ వస్తే కూడా ఇప్పుడు నాకు సేఫ్టీ. ఇప్పుడు ఒక అచ్చెన్నాయుడు కోసం ఎందుకు చెప్తే రామ్మోహన్ నాయుడు గారి కోసం చెప్పొచ్చు కదా, ఇంకోటి కోసం చెప్పొచ్చు కదా. ఇస్ ద క్లియర్. ఒకటి, వాళ్ళు నా దగ్గర ఏమని అనుకుంటున్నారు కదా, నేను ఒకటే చెప్తున్నా. అచ్చెన్నాయుడికి కానీ ఎవరికైనా సరే ధైర్యం ఉంటే రమ్మన్న లైవ్కి, నేను లైవ్కి వస్తా విత్ మొత్తం సీడీ ఫైల్తో సైతం. గారబందా పోలీస్ స్టేషన్లో జరిగింది అని చెప్పి ఏమైనా ముద్దాయిల్ని తప్పించాడా లేదా, 10 కోట్ల రాబరీ కేసు, 10 కోట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ రాబరీ చెక్ కేసులో వీళ్ళందరూ మనసులో ఉన్నారా లేదా, వీళ్ళ పర్సనల్ వీళ్ళ ముఖ్య అనుచరులు ఉన్నారా లేదా, దానికి అచ్చెన్నాయుడికి లింక్ ఉందా లేదా అనేది నేను నిరూపిస్తాను. అలాగే అక్కడి నుంచి సినిమా ఫీల్డ్కి వస్తే 8.5 కోట్ల రూపాయలు తీసుకున్నది బ్లాక్మెయిల్ చేసి నయీం కాదు. నాది ఎలాగ నేను ఇవ్వలేదంటే నా దాని మీద నయీం దగ్గరికి వెళ్ళారో, నేను ఇవ్వలేదంటే నేను ఇవ్వనా లేదు, నేను సైట్ ఏది ఇచ్చేస్తానని చెప్పి నేను సెటిల్ చేసుకుని రెడీ అన్నాను. నేనేమో అబద్ధం చెప్పలే. కాకపోతే వాళ్ళు వేసింది కొంచెం ఎక్కువ వేసారు, దాని మీద డిస్కషన్ జరిగింది తప్ప వీళ్ళు ఎప్పుడైతే అన్నారో నయీంని వాళ్ళు కాంటాక్ట్ చేశారు. 4 నయీంకి వాళ్ళకి కాంటాక్ట్స్ ఉన్నాయి. ఆ కాంటాక్ట్స్ నుంచి అప్పుడు తీసుకెళ్ళి 8.5 కోట్లు కలెక్ట్ చేశారు. అది నయీంని సచిన్ జోస్కి ఇచ్చారా లేదా అనేది మనకు మనకు తెలియదు. అలాగే అశోక్ కుమార్, సి కళ్యాణ్, మనం వేరేగా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు వస్తే వాళ్ళతో వ్యాపారం చేయడానికి ఫస్ట్ సి కళ్యాణ్ ఉంటాడు. అశోక్ కుమార్ అనే వ్యక్తి విశాఖపట్నం భూముల్లో ఈరోజు నా బాయ్ అశోక్ కుమార్ ల్యాండ్లు కొనలేదు అని చెప్పమానండి, లైవ్కి రమ్మానండి, నేను లైవ్కి వస్తా, నేను రెడీ. వచ్చి అప్పుడే ధైర్యంగా వచ్చి చెప్పుంటే ప్రతి విషయాన్ని మీద వచ్చి ధైర్యంగా చెప్తుంటారు. కానీ ఆ రోజు ఎందుకు ముందుకు రాలేదు, ఈ రోజు ఎందుకు వస్తున్నారు? ఇది ఒక ప్రచారం అనుకోవచ్చా? ఆ రోజు నాకు భాను విషయంలో జరిగిన నష్టం, చాలా నష్టం జరిగింది. అలాగే ఈ రోజు ఎందుకు ఇవ్వలేదు మీరు అంటున్నారు ప్రెస్ మీట్. ఒక సిపి కంప్లైంట్ పట్టించుకోలేదు, ఒక ఏసీపీ పట్టించుకోలేదు, ఒక ఎస్పీ పట్టించుకోలేదు. వాళ్ళే సపోర్ట్ చేయలేనప్పుడు ఇక నాకు రక్షణ ఏంటి? ఒక నయీం చనిపోయాడు, 600 సైన్యం ఉంది. విశాఖపట్నంలో 150 మంది ఉన్నారు. అక్కడ పవర్ ప్లాంట్ వస్తుంది అనేది వాస్తవా కాదా? పవర్ ప్లాంట్లో నయీం హ్యాండ్ ఉందా లేదా, అచ్చెన్నాయుడు హ్యాండ్ ఉందా లేదా? అయితే టాలీవుడ్లో ఇప్పటికీ చాలా మంది చాలా లింకులు ఉన్నాయని చెప్పి నట్టి కుమార్ చెప్తున్నారు. అంతేకాకుండా ప్రముఖులు చాలా మంది కూడా దందాలు చేస్తున్నారని చెప్పి నట్టి కుమార్ అంటే, అంతేకాకుండా తనకు సంబంధించిన థియేటర్ కావచ్చు, లేకపోతే ఉత్తరాంధ్రలో ఉన్న చాలా థియేటర్లు కావచ్చు, మొత్తం నయీం మనుషులు కబ్జా చేశారు, నయీం మనుషులు ఇప్పుడు కూడా వ్యవహరిస్తున్నారు, వాళ్ళే కంట్రోల్లోనే ఈ థియేటర్స్ అన్ని ఉన్నాయని కూడా నట్టి కుమార్ చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి సినిమా ఇండస్ట్రీ మళ్ళీ బతికి పునర్జీవం కట్టాలంటే ఇక్కడైతే ఎవరైతే నయీం మనుషులు ఉన్నారో, నయీం మనుషులతో లింకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వేరుపారాలి, లేకపోతే సినిమా పరిశ్రమ బతకదని చెప్పి నట్టి కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాకేష్ రోషన్తో రమేష్ వేట్ల, ఎన్టీ.